హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనకైతే ఒక పోస్ట్ అనేది వచ్చింది. ఇంకా అంతేకాకుండా చాలామందికి స్పిన్స్ మాకు రెగ్యులర్గా రావాలంటే ఏం చేయాలనేది అడుగుతున్నారు. నేను ఇప్పుడు మీకు లైవ్లో చేసి చూపిస్తానండి వీడియో ఎండింగ్లో. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ పోస్ట్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది దీంట్లో. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు వచ్చినటువంటి పోస్ట్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ ఆర్గనైజేషన్ సంస్థ వాళ్ళు 4.1 మిలియన్ నిజమైనటువంటి హ్యూమన్స్ అనేవాళ్ళు వెరిఫై అయ్యారు అని అయితే చెప్తున్నారనమాట. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 4 మిలియన్ కమ్యూనిటీ అయితే క్రాస్ అయిందని అయితే చెప్పుకున్నాం కదండి. కాబట్టి వీళ్ళందరూ కూడా రియల్ హ్యూమన్సే దీంట్లో రిజిస్టర్ అయితే అయ్యారు, వెరిఫై అయ్యారని అయితే చెప్తున్నారు. అందులో 2.5 అంటే ఒక సగం మంది కంటే కొంచెం ఎక్కువ మంది రెగ్యులర్గా యాప్ అనేది ఉపయోగిస్తూ యాక్టివ్గా ఉన్నటువంటి యూజర్స్ అని అయితే చెప్తున్నారు అనమాట. మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా యాక్టివ్గా అయితే లేరు, మైనింగ్ కూడా సరిగ్గా చేయట్లేదు అని అయితే చెప్తున్నారు అనమాట. వీళ్ళు యాక్టివ్గా లేకపోతే మనకి టోకెన్స్ అనేవి బర్న్ అవుతాయండి. కాబట్టి ఇదైతే గమనించి యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. రెగ్యులర్గా ఒక 3 టైమ్స్ అయినా సరే మీకు వీలైనంత వరకు మైనింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే, ఇంకా 1.3 మిలియన్ సెక్యూరిటీ గ్రూప్స్, మనకి ఇక్కడ సెక్యూరిటీ మైనింగ్ గ్రూప్స్కి సంబంధించి చాలామందికి తెలుసు కదండి. అలాగా 1.3 మిలియన్ సెక్యూరిటీ గ్రూప్స్ అయితే 190 దేశాలకు పైగా కూడా ఉన్నాయి. అంటే ఈ యొక్క 190 దేశాలు కూడా ఈ సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్స్ని యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు మైనింగ్ చేసుకుంటున్నారని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇంటర్లింక్ అనేది ఇంతమంది యూజ్ చేస్తున్నారు కాబట్టి నెట్వర్క్ ఒక హైప్ కానీ ఫేక్ కానీ ఇలాంటి ఏమి అకౌంట్స్ కానీ వాటి మీద డిపెండ్ అయి ఉండదు. నిజమైనటువంటి వెరిఫైడ్ యూజర్స్ ఎవరైతే రియల్ హ్యూమన్స్ ఉంటారో వాళ్ళ మీదే ఇంటర్లింక్ మొత్తం కూడా నడుస్తుందని అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి అకౌంట్ నిజమైనటువంటి వ్యక్తి చేస్తున్నాడు, ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు, మైనింగ్ చేసుకుంటున్నాడు అని అయితే అర్థం అనమాట. ఇదైతే ఎటువంటి ఫేక్ అనేది కాదు అని అయితే చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బయట చాలా ఇండస్ట్రీల్లో చాలా నాయిస్ కానీ ఇంకా ఫేక్ యాక్టివిటీస్ చాలానే ఉంటాయి. అది కూడా రియల్ హ్యూమన్స్ కాకుండా రోబోట్స్తో మైనింగ్ చేయించుకుంటూ ఇంప్రూవ్ అవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా, అంత నెగిటివిటీల్లో కూడా ఇంతమంది జెన్యున్గా రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటూ ఇంతమంది ఇంటర్లింక్ని నమ్ముతూ గ్రోత్ అవ్వడానికి చాలా సహాయం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళే ప్రూఫ్ ఇంటర్లింక్కి అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ గ్రోత్ అనేది హైప్ వల్లే కాదు అని అయితే చెప్తున్నారు. అంటే ఏదో ట్రెండింగ్లో ఉంది అనో, లేకపోతే ఇంటర్లింక్ అంటే చాలా బెటర్ అది ఇది అని చెప్పేసి ఎక్కువ మంది అలాగా ప్రచారం చేయడం వల్ల, హైప్ చేయడం వల్ల అయితే ఈ గ్రోత్ అనేది రాలేదు. ప్యూర్గా నిజమైనటువంటి హ్యూమన్ ఎవరైతే ఉంటారో హ్యూమన్స్ పార్టిసిపేషన్ వల్లే ఇలాగా జరుగుతుంది, ఈ గ్రోత్ అనేది వచ్చిందని అయితే వాళ్ళు క్లియర్గా అయితే చెప్పారనమాట. దీని అర్థం ఏంటంటే, సిస్టంలో నిజమైనటువంటి మనుషులు పాల్గొనడం వల్లే బలంగా ఉంది ఈ సిస్టమ్. ఇదంతా కూడా న్యాచురల్గా ఆర్గానిక్గా జరుగుతుందని అయితే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళైతే ఈ పాయింట్స్ మనకైతే చెప్తున్నారండి. కాబట్టి ఆ 2+ మిలియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా కొంచెం యాక్టివ్గా ఆ రేంజ్ అనేది పెరిగే విధంగా ప్రైజ్ ఏదైతే ఉంటుందో యాక్టివ్గా ఉన్న మెంబర్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యే విధంగా ఎక్కువ మంది యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేద్దామండి. కమ్యూనిటీ త్వరగా బిల్డ్ అయిందనుకోండి వాళ్ళు అనుకున్న టార్గెట్కి, అప్పుడే మనకి లిస్టింగ్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ రిఫర్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఉండండి. ప్రైస్ కూడా మనకి మహేష్ మ్యాగ్నస్ సార్ అయితే హింట్ కూడా ఇచ్చారు ఆల్రెడీ, $1 అని చెప్పేసి. కాబట్టి అదే ప్రైజ్ని అనుకొని, అదే మోటివేషన్ అనుకొని మనం అయితే ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఎక్కువ మందికి రిఫర్ చేస్తూ ఉండాలండి.
ఇదైతే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి స్పిన్స్ రెగ్యులర్గా రావాలంటే ఏం చేయాలనేది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి November 23 వరకే కదండి ఈ అవకాశం, తర్వాత ఉండదు. కాబట్టి ఈ లోపలనే మనం స్పిన్స్ చేసుకుంటే మీరు ఎంతో కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదైతే చూద్దాం. ఇప్పుడు చాలామంది అయితే స్పిన్స్ గురించి అయితే అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కింద నుంచి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ 4 million స్పిన్లా కనిపిస్తుంది కదండి, 4 million యూజర్ సెలబ్రేషన్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కింద ఓపెన్ అని వస్తుంది బ్లూ కలర్లో, అది క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది. ఇక్కడ స్పిన్ నౌ అని అయితే ఉంటుంది. ఆ స్పిన్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ చాలా స్పిన్స్ అయితే చేసాను, నాకు ఒకటి మాత్రమే ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ ప్లస్ ఆప్షన్ ఉంది కదా గ్రీన్ కలర్లో, ఆ ప్లస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలాగైతే కనిపిస్తుంది. ఫస్ట్ మీరు ఫేస్బుక్లో షేర్ చేయండి అని అయితే ఇక్కడ చెప్తారు. ఫేస్బుక్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ పోస్ట్ మీద క్లిక్ చేస్తే పోస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఒక స్పిన్ అనేది వస్తుంది చూడండి. ఇక్కడ ఇందాక ఒకటే ఉండాలి, ఇప్పుడు 2 అయినాయి స్పిన్స్. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ అనమాట. ఇది ట్విట్టర్లో కూడా షేర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది ట్విట్టర్ యాప్కి. ఇట్లాగా మనకి వస్తే వస్తుంది. ఇక్కడ పోస్ట్ మీద క్లిక్ చేస్తే పోస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొక స్పిన్ అనేది వస్తుంది నాకు. ఇక్కడ చూడండి 3 స్పిన్స్ వస్తాయి. ఇక్కడ 3 స్పిన్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాలో ఇంటర్లింక్ అంటే ఇక్కడ ఇది ఒక ట్విట్టర్ పేజ్ అనమాట. దీన్ని ఫాలో చేసి లైక్ చేసి కామెంట్ చేస్తే షేర్ చేస్తే మనకు ఒక స్పిన్ అనేది వస్తుంది. ఇక్కడ నేను చేసి చూపిస్తాను చూడండి. ఆ షేర్ మీద క్లిక్ చేయగానే ఇలాగా రీడైరెక్ట్ అవుతుంది. మనం ఏం వెతుక్కో అవసరం లేదు సపరేట్గా. కాబట్టి ఇక్కడ లైక్ చేశాను, షేర్ చేశాను, సేవ్ చేసుకున్నాను, కామెంట్ చేస్తున్నాను. ఇట్లాగైతే చేసుకుంటే మనకు ఒక స్పిన్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇదైతే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నట్లయితే కొంచెం స్లోగా చూడండి, 2-3 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక స్పిన్ అనేది యాడ్ అవుతుంది, కానీ ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ రెఫర్ కోడ్ అని ఉంది కదండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఒక స్పిన్, నాకు ఒక స్పిన్ అనేది వస్తుంది. కాబట్టి ఇలా కూడా మీరు ఫ్రీగా ఒక స్పిన్ అనేది పొందొచ్చు. కాబట్టి ఇక్కడ ఎంటర్ రెఫర్ కోడ్ దగ్గర అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఇన్వైట్ ఏ ఫ్రెండ్ అని ఉంది కదా లాస్ట్ ఆప్షన్, మీరు ఏమైనా రెఫర్ చేస్తే అలా కూడా మీకు ఒక స్పిన్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇలాగైతే మీరు స్పిన్స్ అనేవి చేసుకోవచ్చు. ఎవరెవరికి ఏ లెటర్స్ అనేవి రావట్లేదు అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇక్కడ నేను స్పిన్స్ చేస్తున్నాను. ఇక్కడ నాకైతే వచ్చిన లెటర్సే మళ్ళీ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ దగ్గర ఒక చాలానే చేశానండి స్పిన్స్, అయినా కూడా నాకు ఒక ఓడ్ కూడా కలవలేదు. లాస్ట్లో స్పిన్ అన్న ఒకటి ఉంటుంది కదా, ఫ్రీ స్పిన్ క్లైమ్ అని చెప్పేసి, అదొకటే మాత్రమే కలిసింది. మిగతా ఇంటర్ ఇంకా అలాంటి ఏమైతే కలవలేదు. ఎంతమందికి కలెక్ట్ అయ్యాయి అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇక్కడ చూసుకుంటే నాకు ఏం లెటర్స్ అనేవి బ్యాలెన్స్లో ఉన్నాయి అనేది మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. వీడియో మీకు కొంచెం ఫాస్ట్గా చెప్పినట్లయితే స్లోగా పెట్టుకొని చూడండి. మనకి ఆప్షన్ కూడా ఉంది కదా, స్పీడ్గా పెట్టుకునే ఆప్షన్ ఉంది, స్లోగా పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. స్లోగా అయితే పెట్టుకొని చూడండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే తెలియజేయండి. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మన ఛానల్ని. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.